విద్యార్థులందరికీ స్వాగతం. మన ఈనాటి దృశ్య విద్యా సంబంధమైన వివరణకు సాదర ఆహ్వానం. అసలు చరిత్రలో ఒకే ఒక వ్యక్తి అచంచలమైన పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చారిత్రాత్మక మార్పులకు దారితీసిందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ అద్భుతమైన చరిత్రను మీకందరికీ ఒక ఉపాధ్యాయుడిగా వివరించడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇది కేవలం ఒక చిన్న గ్రామంలో మొదలై ఏకంగా ఖండాలు దాటిన కథ. అదే మేరీ జోన్స్ మరియు ఆమె జీవితాన్ని ఆపై ప్రపంచాన్ని మార్చేసిన ఒక పుస్తకం కథ. సరే, ఈ పాఠంలోకి వెళ్లే ముందు మనమొక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకుందాం. కేవలం ఒకే ఒక్క పుస్తకాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎవరైనా ఎంత దూరం ప్రయాణించగలరు? ఒకసారి ఆలోచించండి. నేటి కాలంలో అయితే ఒక్క బటన్ నొక్కితే చాలు, బుక్ మన ఇంటి ముందుంటుంది. కానీ అప్పట్లో పరిస్థితి పూర్తిగా వేరు. ఒకే ఒక్క పుస్తకం కోసం సంవత్సరాల తరబడి వేచిచూడటం, పైసా కూడబెట్టడం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ ప్రయాణం చేయడం. నిజంగా ఆ అంకితభావం స్థాయిని మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ చరిత్ర గొప్పతనం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఈనాటి మన పాఠ్యాంశం ప్రణాళిక ఒకసారి చూద్దాం. 1. మేరీ జోన్స్ కల. 2. సుదీర్ఘమైన ప్రయాణం. 3. మిస్టర్ ఎడ్వర్డ్స్ భేటీ. 4. గ్లోబల్ బైబిల్ సొసైటీ. మరియు 5. సమాజంలో మార్పులు. మొదటి భాగం, మేరీ జోన్స్ కల. ఈ చారిత్రక నేపథ్యాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే 18వ శతాబ్దం చివర్లో వేల్స్ దేశంలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాలి. అక్కడ మేరీ జోన్స్ అనే ఒక పేద బాలిక ఉండేది. తన మాతృభాషలో తనకంటూ స్వంతంగా ఒక బైబిల్ ఉండాలనేది ఆమె అతిపెద్ద కల. ఆ రోజుల్లో పుస్తకాలు చాలా అరుదు, పైగా చాలా ఖరీదు కూడా. అయినా సరే ఆ చిన్నారి ఏమాత్రం నిరాశపడలేదు. ఎన్నో ఏళ్లపాటు చిన్న చిన్న పనులు చేస్తూ పైసా కూడబెట్టింది. తన లక్ష్యం పట్ల ఆమెకున్న ఆ అపారమైన వ్యక్తిగత అంకితభావమే ఈ చారిత్రక కథకు అసలైన పునాది. ఇప్పుడు 2వ భాగం, ఒక సుదీర్ఘమైన ప్రయాణం. అలా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తగినంత డబ్బు సమకూరినప్పుడు ఆమె ప్రయాణం మొదలైంది. అసలా దూరం ఎంతో వింటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఏకంగా 46 కిలోమీటర్లు. అవును, కేవలం ఒకే ఒక పుస్తకాన్ని కొనడం కోసం ఆ చిన్నారి 46 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఎలాంటి వాహనాలు లేని ఆ రోజుల్లో కొండలు గుట్టలు దాటుకుంటూ కాలినడకన వెళ్లడం మామూలు విషయం కాదు కదా. ఆ నెంబర్ వెనక ఉన్న భౌతిక శ్రమను మనమందరం ఒకసారి ఊహించుకోవాలి. ఆ ప్రయాణాన్ని మన కళ్ల ముందు ఒక్కసారి ఉంచుకుందాం. ఉదయాన్నే తన గ్రామం నుండి ఆ చిన్నారి బయల్దేరింది. మండుతున్న ఎండ ఆమె తలపైన కొడుతున్నా, పాదాలు విపరీతంగా అలసిపోతున్నా ఆమె ఆగనేలేదు. పాదాలకు కనీసం చెప్పులు కూడా లేవు. రాళ్లకు తగిలి గాయాలవుతున్నా ఆ నడక అలా కొనసాగుతూనే ఉంది. నెమ్మదిగా పగలు గడిచి చీకటి రాత్రి కమ్మేసింది. కటిక చీకటిలో ఆ అడవి మార్గంలో ఒంటరి ప్రయాణమంటే ఎంత భయంగా ఉంటుంది కదా. అయినా తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆ దృఢ సంకల్పం ముందు ఇదంతా చిన్నబోయింది. ఆ అలుపెరగని నడక ఆమెలోని తపనను మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇక 3వ భాగం, మిస్టర్ ఎడ్వర్డ్స్ను కలవడం. ఆ 46 కిలోమీటర్ల అత్యంత కఠినమైన ప్రయాణం తర్వాత శారీరకంగా పూర్తిగా అలసిపోయిన ఆ చిన్నారి చిట్టచివరకు మిస్టర్ థామస్ చార్లెస్ ఎడ్వర్డ్స్ గుమ్మం వద్దకు చేరుకుంది. ఆ ప్రాంతంలో పుస్తకాలు అమ్మేది ఆయనే. కళ్లనిండా నీళ్లతో తాను కూడబెట్టిన నాణేలను ఆయన ముందు ఉంచి తన సుదీర్ఘ ప్రయాణం గురించి అంతా వివరించింది. ఆ చిన్నారి తపనను, ఆ అంకితభావాన్ని చూసిన మిస్టర్ ఎడ్వర్డ్స్ హృదయం నిజంగా కరిగిపోయింది. వెంటనే తాను ఎంతగానో కోరుకున్నా ఆ పుస్తకాన్ని ఆమెకు అందించారు. ఆ క్షణం భవిష్యత్తులో చరిత్రగతిని మార్చే ఒక గొప్ప ఆలోచనకు బీజం వేసిందని వారికప్పుడు తెలియదు. మరి 4వ భాగం, గ్లోబల్ బైబిల్ సొసైటీ. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఆ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భారీ ఉద్యమానికి దారితీసిందో తెలుసా? మిస్టర్ ఎడ్వర్డ్స్ ఈ అద్భుతమైన విషయాన్ని తన మిత్రులతో పంచుకున్నారు. ఒక చిన్నారి ఒక పుస్తకం కోసం అంత దూరం నడిచి వచ్చిందంటే ప్రపంచంలో ఇలాంటి పుస్తకాల అవసరం ఇంకా ఎంత ఉందో వారికి స్పష్టంగా అర్థమైంది. అదే స్ఫూర్తితో చరిత్రలో ఒక బృహత్తరమైన అడుగుపడింది. అదే బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ ఏర్పాటు. మేరీ జోన్స్ అంకితభావం ఇచ్చిన ఈ ప్రేరణతో ఆరంభమైన ఈ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ వాళ్ల మాతృభాషలలోనే ఈ పుస్తకాలను అందించాలనే లక్ష్యంతో అడుగులు వేసింది.
ఈ చారిత్రక ప్రభావం కేవలం ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేలండోయ్. పదులు కాదు, వందల కొద్దీ భాషలలోకి ఆ గ్రంథాన్ని అనువదించడం మొదలుపెట్టారు. ప్రపంచం నలుమూలలా ఉన్న మారుమూల సమాజాలకు సైతం ఈ పుస్తకాలు చేరిపోయాయి. అందరికీ అర్థమయ్యే భాషలో అక్షరాలు అందుబాటులోకి రావడంతో అది విద్యాభివృద్ధికి మరియు చరిత్రలో ఎన్నో సామాజిక మార్పులకు దారితీసింది. ఆ ఒక్క చిన్న అడుగు ప్రపంచమంతటా వ్యాపించిన ఒక మహావృక్షంలా ఎలిగిందన్నమాట. ఇక చివరిది 5వ భాగం, స్థానిక సమాజాలలో మార్పులు. తన ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకున్న మేరీ తన అత్యంత విలువైన బహుమతితో స్వంత గ్రామానికి తిరిగివచ్చింది. అయితే ఆ పుస్తకాన్ని తను కేవలం తనకోసమే ఉంచుకోలేదు సుమా. ఆమె ఒక సండే స్కూల్ ఉపాధ్యాయురాలిగా మారింది. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని తోటివారికి పంచిపెట్టడం మొదలుపెట్టింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, బైబిల్ సొసైటీ వారు కేవలం పుస్తకాలు ముద్రించడమే కాకుండా మేరీలాంటి వాళ్లకి అదనపు విద్యాసామగ్రిని, అధికారిక మద్దతును కూడా అందించి బాగా ప్రోత్సహించారు. ఆ మద్దతుతో మేరీ పిల్లలకు మరింత అద్భుతంగా బోధించగలిగింది. కేవలం ఒకే ఒక్క పుస్తకం ఒక చిన్న సమాజాన్ని ఎలా చైతన్యవంతం చేయగలదో ఇది మనకు స్పష్టంగా చెప్తోంది కదా. ముగింపుగా మనందరి మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక ప్రశ్నతో ఈ విద్యాసంబంధమైన వివరణను ముగిద్దాం. మేరీ జోన్స్ చూపించిన ఒక చిన్న పట్టుదల ఎలా ఒక స్థానిక సమాజాన్ని మరియు అదే సమయంలో ఇంతటి విశాలమైన ప్రపంచాన్ని మార్చే ప్రభావాన్ని సృష్టించగలిగింది. చరిత్రలో దాగియున్న ఇలాంటి అద్భుతాలు మనకు ఒకటే నేర్పుతున్నాయి: చిత్తశుద్ధితో మనం చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది రాబోయే తరాలకు దారిచూపి ఏకంగా ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. సో విద్యార్థులారా, చరిత్రలోని ఇలాంటి ఎన్నో అద్భుతాలను అన్వేషించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి.